యాటిట్యూడ్తో ఉండే నాగ్ అశ్విన్ ఎందుకు ఫైర్ అవుతున్నారు? చాలా కామ్గా తన పని తాను చేసుకునే ఈ డైరెక్టర్ ఏ విషయంలో హట్ అయ్యారు? అసలు కాంట్రవర్సీలకు దూరంగా ఉండే ఈ కల్కి డైరెక్టర్ పేరు సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? వైరల్ అవుతున్న ఈ హాట్ టాపిక్ పై ప్రభాస్ ఫ్యాన్స్ రియాక్షన్స్ ఏంటి? పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఉన్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ కల్కి 2. 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. కల్కి పార్ట్ 1 లో ప్రభాస్ ని భైరవుడిగా, అలాగే క్లైమాక్స్ లో కర్ణుడిగా చూపించి మెస్మరైజ్ చేశారు నాగ్ అశ్విన్. అయితే అర్జునుడి కంటే కర్ణుణ్ణి హైలైట్ చేయడం, శ్రీకృష్ణుడు సైతం కర్ణుడే గొప్పవాడని ప్రెజెంట్ చేయడంపై కాంట్రవర్సీ క్రియేట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా విడుదలైన లెనిన్ సినిమాలో కన్నడ నటుడు ప్రమోద్ పంజు ప్లే చేసిన రోల్లా కర్ణుడి క్యారెక్టర్ ఉండాలని ఓ నెటిజన్ చేసిన పోస్ట్ కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇచ్చిన సాలిడ్ రిప్లై హాట్ టాపిక్ అవుతోంది. కల్కి 2898 ADలో కర్ణుడి రోల్ ని చూపించిన విధానంపై అప్పట్లోనే చాలా విమర్శలు వచ్చాయి. సినిమాలో కర్ణుణ్ణి ఓవర్ గా గ్లోరిఫై చేశారని, మహాభారతం అసలు కథకు భిన్నంగా కొన్ని అంశాలను చూపించారంటూ సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. రోజురోజుకు పెరుగుతూ వస్తోన్న ఈ కాంట్రవర్సీపై ఇన్నాళ్లుగా స్పందించిన డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పుడు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. రిటైర్ వివేక్ దేబ్రాయ్ ఇంగ్లీష్లో అనువదించిన మహాభారతంలోని ద్రోణ వధ పర్వంలో శ్రీకృష్ణుడు కర్ణుణ్ణి స్వయంగా ప్రశంసించిన స్క్రీన్ షాట్ షేర్ చేశారు. అంతేకాదు, నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు, దయచేసి కల్కి పార్ట్ 2 కోసం వేచి ఉండండి అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు నాగ్ అశ్విన్. మన పురాణాలు, ఇతిహాసాలపై అపారమైన గౌరవం ఉందన్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ వాటన్నింటినీ స్టడీ చేసిన తర్వాతే పూర్తి అవగాహనతో సినిమాలు చేస్తున్నారని చెప్పారు. అలాగే యుద్ధభూమిలో అర్జునుడితో శ్రీకృష్ణుడు స్వయంగా కర్ణుణ్ణి చాలాసార్లు ప్రశంసించారని, వివేక్ దేబరాయ్ అనువాదాన్ని చదవమని సలహా ఇచ్చారు. ఒకవేళ అది చదవడం కుదరకపోతే శ్రీకృష్ణుడు అర్జునుడితో మాట్లాడేటప్పుడు ఎన్నిసార్లు కర్ణుడిని ప్రశంసించాడో గూగుల్ చేసి తెలుసుకోండంటూ సెటైరికల్ గా రిప్లై ఇచ్చారు. నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీతో కల్కి పార్ట్ 2 వచ్చేంత వరకు ఓపికతో ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు.